అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయములో వ్రాయబడిన వచనముల సంఖ్య 48. ఈ 48 వచనాలలో వ్రాయబడినటువంటి వృత్తాంతము మీ ముందుకు తెస్తున్నాను. మొదటి 2 వచనాలు మనం కొర్నేలు యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇంట్రడక్షన్, కొర్నేలు ఎవరు అనేది, అతని యొక్క ఉద్యోగము, అతని యొక్క భక్తి జీవితం వివరణ. 3 నుండి 6 వచనాల మధ్య దేవుని దూత కొర్నేలుకు ప్రత్యక్షమై యొప్పేలో ఉన్నటువంటి పేతురు గారిని పిలిపించుకోమనేటువంటి పిలుపు. 7, 8 వచనాలలో కొర్నేలి తన యొక్క పనివారిలో 2 నెలవైన మరొక సైనికుడిని 3 మెన్ కమిటీని యొప్పేకు పంపటం. 9 నుండి 16 వచనాల మధ్య మధ్యాహ్నము వేళ 12 గంటలకు పేతురు మిద్దె మీదకు ఎక్కి ప్రార్థన కొరకు ఉపక్రమించాడు. ఆకలి అవుతుందన్నప్పుడు ఇంటివారు అతని కొరకు ఆహారం సిద్ధం చేస్తుండగా అతనికి దేవుడు ఒక దర్శనం, దుప్పటి దర్శనం. ఆ దుప్పటిలో అపవిత్ర జంతువులన్నింటినీ పెట్టి వాటిని చంపుకొని తినమంటున్నాడు. చంపుకొని అన్నప్పుడు సాక్రిఫైస్, బలి ఇచ్చి తినమన్నాడు. పేతురు అది తన వలన కాదని దేవునితో చెప్పాడు. అది ముమ్మారు ఆ దర్శనం రెట్టింపు చేయబడింది అనేది వ్రాయబడింది. 17 నుండి 22 వచనాల మధ్య ఈ దర్శనం ఏమిటా అని అతడు ఆలోచించుకుంటూ ఉండగా కొర్నేలి ఇంట నుండి వచ్చిన 3 మెన్ కమిటీ యొప్పేలో సముద్రపు తీరమున ఉన్న చర్మకారుడైన సీమోను యొక్క ఇంటిని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. పేతురుతో దేవుని ఆత్మ మాట్లాడుతూ, వారు వెతుకుతున్న వారు నీ కొరకే వచ్చారు, వారితో నీవు వెళ్లాల్సి ఉంటుందని చెప్పినప్పుడు పేతురు వారిని లోనికి పిలిపింపచేసి ఆతిథ్యం ఇచ్చాడు. ఇది 22వ వచనం వరకు ఉంది. 23 నుండి 33 వచనాల మధ్య పేతురు భక్తుడు యొప్పే నుండి బయలుదేరి కొర్నేలు ఇంటికి వెళ్ళి కొర్నేలు ఇంట అతడు వారితో మాట్లాడి ఎందు నిమిత్తము దేవుడు తనను అక్కడికి పంపాడో, తన నుండి వారేమి కోరుతున్నారో వివరణ తెలియచేస్తూ వచ్చాడు. ఆ తరువాత పేతురు భక్తుడు దేవుడు నిజంగా పక్షపాతి కాడని, అన్యులకు దేవుని యొక్క సువార్త అందించాలని దేవుడు కోరాడని తెలుసుకున్నాడు. 34, 35 వచనాల్లో దేవునికి పక్షపాతము లేదని పేతురు డిక్లేర్ చేస్తున్నాడు. 36, 38 వచనాల మధ్యన వాక్య ప్రకటన, యేసు ద్వారా స్వస్థత పొంది రక్షించబడ్డారు ప్రజలనే ప్రకటన చేస్తూ వచ్చాడు. 39 నుండి 41వ వచనం వరకు యేసు మరణము, భూస్థాపితం, పునరుద్ధానం, ఆయన ప్రత్యక్షతలను తాము సాక్షులమని చెప్పి వివరించాడు. 42వ వచనంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువును మనుషుల కొరకు తీర్పు తీర్చువానిగా నియమించాడు అనేది, న్యాయాధిపతిగా నియమించాడని సాక్ష్యం ఇచ్చాడు. 43వ వచనంలో యేసునందలి నమ్మకం వలన పాపక్షమాపణ దొరుకుతుందనే ప్రకటన పేతురు చేశాడు. 44 నుంచి చివరి వచనం 48వ వచనం వరకు చూస్తుండగా పేతురు సువార్త ప్రకటన చేస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు అన్యజనుల మీదకు వచ్చారు. స్వజనులైన యూదుల మీదకు ఏ విధంగా మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారో, కొర్నేలు ఇంట కూడా అన్యజనులకు సువార్త ప్రకటన చేయబడినప్పుడు వారి మీదకు దిగి వచ్చారు. పేతురు వారికి దేవుడు పక్షపాతం లేకుండా మీకు కూడా పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించాడు, మీరు నీటి చేత బాప్తిస్మం తీసుకోండి అనేటువంటి సూచనతో ఈ యొక్క అధ్యాయం ముగుస్తోంది. అక్కడ కొన్ని దినాలు ఉండమని వారు అతన్ని కోరుకున్నారు అంటంతో ఈ అధ్యాయం
మనకు వృత్తాంతముగా మనకు ముగుస్తుంది. ఇక మొదటి వచనము, రెండవ వచనాలు ధ్యానంతో ప్రారంభించుకుందాం. ఇటలీ పటాలము అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరయ్యలో ఉండెను. ఇక్కడ మీరు చూస్తున్నారా, కైసరయ్యలో ఇటలీ పటాలం అంటే పటాలం అనేది సైన్యానికి సంబంధించినటువంటి టెర్మినాలజీ. ఇటలీ పటాలంలో శతాధిపతి అంటే 100 మంది సైనికుల మీద అధిపతి అయినటువంటి వాడు కొర్నేలి అనేటువంటి ఒక అధిపతి ఉన్నాడు. ఇతడు అన్యుడు. కొర్నేలి అన్యుడు, యూదుడు కాదు. కైసరయ్యలో ఉన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, ప్రభుత్వ ఉద్యోగం, అధిపతిగా ఉన్నాడు. అయితే అతడు భక్తిపరుడు. అతడు ఇంకా ఏం చేశాడు? తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలకు బహుధర్మం చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. అతని యొక్క ఆధ్యాత్మిక స్థితి అది. ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, భయం కలిగిన వాడు, దాతృత్వం కలిగి ప్రజలకు సేవ చేస్తున్నవాడు, సహాయం చేస్తున్నవాడు. ఈ లక్షణాలు అతనిలోని మంచితనాన్ని సూచిస్తున్నాయి. అతడు మంచివాడు, సమాజంలో అతడు మంచివాడు. కానీ రక్షణ పొందటానికి మానవ మంచితనం సరిపోదు, మానవ దానము సరిపోదు, మానవుని యొక్క భక్తి సరిపోదు, మానవుని యొక్క ప్రార్థనలు సరిపోవు. రక్షణ పొందటానికి మారు మనసు పొంది సువార్త నమ్మాలి. గ్రహిస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు అరిమతయి యోసేపు అనేటువంటి వ్యక్తి ఆయనకు సమాధిని ఇచ్చాడు. ఈ అరిమతయి అనే ఊరికి చెందిన యోసేపు సజ్జనుడు, నీతిమంతుడు అని వ్రాసి ఉంది బైబిల్ గ్రంథంలో. అతనికి ఏ క్వాలిటీస్ ఉన్నాయో అలాంటి క్వాలిటీసే ఇతడు కూడా కలిగి ఉన్నాడు. కాబట్టి వ్యక్తులు తమ యొక్క సొంత క్వాలిటీస్ వలన దేవుని రాజ్యం చేరలేరు. అతనెంత భక్తిపరుడైనా, అతనెంత దేవుని పట్ల భయం కలిగిన వాడైనా, అతడు పేదల పట్ల ఎంత దాన కార్యాలు చేసినా, అతని యొక్క ప్రార్థనలు నిరంతరం కొనసాగినా అతడు పరలోకానికి వెళ్ళలేడు. పరలోకానికి వెళ్ళాలి అంటే రక్షణ పొందాలి. యేసుక్రీస్తు నామమునందలి విశ్వాసం ద్వారా తప్ప పరలోకానికి వెళ్ళరు. గ్రహిస్తున్నారా? కాబట్టి అతని యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం ఎంతో శ్రేష్టమైనటువంటిదిగా, అర్హతలతో కూడినటువంటిదిగా కనబడుతోంది. దేవుడు అతనిని రక్షించాలి అని అనుకున్నప్పుడు సువార్త ప్రకటన చేత అతనిని రక్షించటానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడని మనకు అర్థమవుతోంది. ఇక 3వ వచనం, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు పంపబడ్డాడు. అతడు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. దర్శనము ఆధ్యాత్మికమైనటువంటి ఒక గొప్ప కార్యం. అది భౌతికంగా అతడు గ్రహించేది కాదు. ఆత్మలో అతనికి దర్శనం అనుగ్రహించబడింది. ఆ దర్శనములో కొర్నేలి అని అతనిని దేవుని దూత పిలవటం అతడు గ్రహించాడు. అతనితో దేవుని దూత మాట్లాడుతూ అతనికి కనబడెను. అతడు దూతను చూచి భయపడి, ప్రభువా ఏమిటి అని అడిగాడు. చూస్తున్నారా? అతడు అన్యుడైన దేవుని దూతను ప్రభువా అని సంబోధించుట చేత గుర్తుపట్టినట్లుగా, దేవుని నుండి వచ్చిన దూతగా గుర్తుపట్టినట్లుగా మనకు అర్థమవుతోంది. అందుకు ఆ దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థాలుగా చేరాయి. నేను మరలా చెబుతున్నాను, ప్రార్థనలు, ధర్మకార్యాలు రక్షించలేవు. యేసునామం నందలి విశ్వాసమే రక్షిస్తుంది. కాబట్టి ఇన్ని అర్హతలు కలిగినటువంటి కొర్నేలి యొక్క రక్షణార్థం
దేవుడు సువార్త ద్వారా అతన్ని రక్షించడానికి పేతురుని పిలిపించుకోమనే ఒక పిలుపును ఇస్తున్నాడు. దేవుని దూత సువార్త చెప్పచ్చు కదా. దేవుని దూతకు సువార్త చెప్పే అధికారం లేదు. దేవుడు సువార్త చెప్పే అధికారం దేవుని సేవకునికే ఇచ్చాడు, దేవుని బిడ్డలకే ఇచ్చాడు, రక్షించబడిన వారికే ఇచ్చాడు. కాబట్టి పేతురునే పిలిపించుకోవాలి. పేతురుకు సువార్త చెప్పే అధికారం ఉంది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభువారు సువార్తలో ఆఖరి భాగాన ఆయన ఆరోహణ అడుగుతూ శిష్యులకు చెప్పినటువంటి మాట. కాబట్టి సువార్త ప్రకటన సంఘమే చేయాలి, దేవదూతలు చేయటానికి వీల్లేదు. దేవదూతగా అతడు సువార్థికుడైన పేతురుని పిలిపించుకోమనే సలహా వరకు ఇవ్వగలుగుతాడు తప్ప సువార్త ప్రకటించడానికి అతనికి అధికారం లేదు. ఈ విషయాన్ని మనం అందరం గుర్తించాలి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించుము. దేవునికి మనమందరము మరుగుగా కాక కనబడుతూ ఉన్నాము. యొప్పేలో చర్మకారుడైన సీమోను ఎంట పేతురు ఉన్నాడని దేవునికి తెలుసు. నీవెక్కడ ఉన్నావో దేవునికి తెలుసు. ఏదైనా వనములో చెట్ల మధ్యన ఉన్న ఆదామును దేవుడు ఎరిగినవాడే, చెట్టు కింద ఉన్నటువంటి నతానీయేలును దేవుడు ఎరిగినటువంటి వాడే, చెట్టు పైన ఉన్నటువంటి జక్కయ్యను దేవుడు ఎరిగి ఉన్నవాడే, యొప్పేలో చర్మకారుని ఇంట ఉన్నటువంటి సీమోను పేతురును కూడా దేవుడు ఎరిగి ఉన్నవాడే. నీవే స్థలములో ఉన్నా దేవుడు కన్నులు నిన్ను చూస్తున్నాయి. ఆయన కన్నుల నుండి నీవు ఎస్కేప్ కాలేవు, తప్పించుకోలేవు. మనం ఎక్కడున్నా ఆయనకు తెలుసు, మనం ఎక్కడ ఉన్నా ఆయనకు తెలుసు, మనము ఎవరమో ఆయనకు తెలుసు, మన ఆలోచనలేమో ఆయనకు తెలుసు, మన మాటలేమో ఆయనకు తెలుసు, మన జీవితం ఏమిటో ఆయనకు తెలుసు. యాకోబుని యొప్పేకురేవలో నీ పేరేమిటి అని అడిగి నీ బ్రతికేమిటి అని ఎరిగిన దేవుడుగా ఆయన మాట్లాడటం మనకు తెలుసు. చూడండి, అతడు సముద్రపు ధరిన ఉన్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. పేతురుకు ఆశ్రయం ఇచ్చినటువంటి చర్మకారుడైన సీమోను ఇల్లు కూడా దేవుని యొక్క దూత తనకు తెలిసినట్లుగా మాట్లాడుతున్నాడు. గాడ్ నోస్ ఎవ్రీ వన్స్ అడ్రస్. ఇది మనమెన్నడూ మర్చిపోకూడదు. తర్వాత 7వ వచనం, అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండేవారిలో భక్తిపరుడు ఒక సైనికుడిని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపాడు. ఇక్కడ 3 వ్యక్తులను ఒక కమిటీగా ఏర్పాటు చేసి యొప్పేకు వెళ్ళి పేతురును తీసుకుని రావాలని సూచించాడు. తనకేదో కల వచ్చిందని, అది నమ్మశక్యమైంది కాదని అనుకోలేదు అతడు. అది పూర్ణముగా నమ్మదగినదని భావించాడు. దేవుడు తనతో దూత ద్వారా మాట్లాడినప్పుడు అది వాస్తవము, తన నిమిత్తమే పంపించబడిందనేది తాను ముందుగా ఎరిగి తాను పంపిస్తున్నాడు తన సేవకులను. అంతేకాదు, సేవకులు పేతురుని తీసుకుని వచ్చే లోపల తన రక్త సంబంధికులందరికీ కబురు చేసి మరి తన ఇంటికి పిలిపించుకుని అతడు ఎదురు చూడటం అతని యొక్క విశ్వాసాన్ని జ్ఞాపకం చేస్తోంది. 9వ వచనం, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకు ఎక్కెను. అప్పుడు అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు భోజనం సిద్ధం చేస్తున్నారు. అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకు వచ్చుటయు చూచెను. అందులో భూమి యందు ఉండు సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడైనను తినలేదు అని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు. మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడును. ఈలాగు 3 మారు జరిగిను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. ఇది దర్శనం. పేతురు ఆకలిగొన్నాడు.
అతడు పరవశుడైపోయాడు. దేవుని ఆత్మ అతనిని కమ్ముకొనగా అతడు దర్శనాన్ని చూస్తున్నాడు. ఈ దర్శనం నేను చదివాను. ఆకాశం నుండి 4 చెంగుల దుప్పటి వంటి ఒక దుప్పటి దిగి వచ్చింది. దానిలో ఒక పాత్ర ఉంది. ఆ పాత్రలో ప్రాకటి పురుగులు, పక్షులు, జంతువులు ఉన్నాయి. లేవీకాండం 11వ అధ్యాయం అంతా మీరు చదివితే పవిత్ర జంతువులను గురించి, అపవిత్ర జంతువులను గురించిన వివరణ కనిపిస్తుంది. పవిత్ర జంతువులు, పవిత్ర పక్షులు, పవిత్ర జలరాశులు, పవిత్ర ప్రాకిడి పురుగులు అనే 4 సబ్ డివిజన్స్ ఆ లేవి 11లో మనకు రాస్తాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయంలో కూడా ఈ వివరాలు మీకు కనిపిస్తాయి. 2 డెక్కలు కలిగి నెమరు వేయి జంతువులను తినమంటాడు. అలాగే పొలుసులు కలిగినటువంటి వాటిని తినమంటాడు. పొలుసులు లేని వాటిని అపవిత్రంగా ఎంచమంటాడు. అలాగే పక్షులలోను ప్రాకిడి పురుగులలోనూ పవిత్ర అపవిత్రమైన వాటిని ప్రత్యేకించాడు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి మీకు. దేవుడు సృజించిన ప్రతిదీ పవిత్రమైనదే కదా. మరి ఇశ్రాయేలీయులకు దేవుడు సెలవిస్తున్నప్పుడు పవిత్ర అపవిత్ర జంతువులను ఎందుకు చెప్పాడు? అక్కడ అపవిత్ర అనేటువంటి మాట దగ్గర ఇశ్రాయేలునకు నిషిద్ధము ఎందుకో చెబుతాను వినండి. ఇశ్రాయేలీయులు ప్రత్యేకించబడిన వారు, ద పీపుల్ ఆఫ్ సెట్ అపార్ట్, హోలీ పీపుల్, పరిశుద్ధపరచబడిన వారుగా ఉండాలి లోకంలో. అందుకే లోకస్తుల యొక్క ఆహారపు అలవాట్లకు భిన్నంగా వారి అలవాట్లను దేవుడు వేరు చేశాడు. ఆహారపు అలవాట్లలో కొన్నింటిని ప్రత్యేకించుట ద్వారా వారు ప్రత్యేకితమైన ఆహారం తినేటువంటి వారిగా సమాజంలో పేరుగాంచుతారు. ఆ కారణం కొరకు ప్రత్యేకించాడే తప్ప జంతువులలో పవిత్రత అపవిత్రత లేదు. దేవుడిచ్చినటువంటి మాట చొప్పున వీరికి అనుమతించబడిన ఆహార పదార్థాలు పవిత్రమైనవిగా ఎంచుకునేవిగా, అనుమతించబడిన ఆహార పదార్థాలు అపవిత్రమైనవిగా వారు మాత్రము, అనగా ఇజ్రాయేలీలు మాత్రము ఎంచుకున్నదిగా దేవుడు ఏర్పాటు చేశాడు. అన్యజనులకు అంతా ఒక్కటే. ఇజ్రాయేలీయులు మాత్రమే పవిత్ర అపవిత్ర జంతువుల యొక్క డిస్టింక్షన్, ఆ వ్యత్యాసాన్ని, డిఫరెన్స్ను కలిగి ఉన్నారు. మిగతా వారు ఆ వ్యత్యాసం లేకుండా తినేస్తారు. కనుక ఇక్కడ ఇశ్రాయేలు యొక్క ప్రత్యేక జీవితం కొరకు ఏర్పరచబడిందే తప్ప అక్కడ జంతువులలో పవిత్ర అపవిత్రాలు ఉన్నాయని అర్థం కాదు. దీనిని తప్పక మనం అర్థం చేసుకోవాలి. ఈ చతుష్పాద జంతువులు, ప్రాకే పురుగులు, ఆకాశ పక్షులు, వీటిని చంపుకొని తిను. చంపుకొని అంటే కిల్ అండ్ ఈట్ అని రాస్తుంది ఇంగ్లీష్లో, కానీ దాని ఒరిజినల్ భావన సాక్రిఫైస్ అండ్ ఈట్. సాక్రిఫైస్ అండ్ ఈట్ అంటే బలి అర్పించి తిను అని ఉంది. ఇశ్రాయేలీయులు దేవునికి బలి ఇచ్చేది పవిత్ర జంతువులలో నుండి బలులు ఇస్తారు. అపవిత్ర జంతువులను ఎన్నడూ దేవునికి బలి ఇవ్వటం సంభవించదు. కనుక అపవిత్రమైన వాటిని బలిమ్మని దేవుడు దూత ద్వారా చెబుతుంటే నేను అది చెయ్యనని కరాఖండిగా ఒక యూదుడిగా తెగేసి చెప్పాడు పేతురు. అప్పుడు దేవుని యొక్క దూత, దేవుడు పవిత్రమైనగా ఎంచిన వాటిని నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దన్నాడు. ఏమిటి ఈ దర్శనం యొక్క అర్థం? పేతురు గ్రహించాల్సింది, మనుషులు అందరూ ఒక్కటే దేవుని దృష్టిలో. యూదులు పవిత్రమైన వారు, అన్యులు అపవిత్రమైన వారు అనే భావన యూదులలో ఉంది, పేతురులో కూడా పుష్కలంగా ఉంది. అందుకు ఆ భావన విడిచిపెట్టు నువ్వు. దేవుడు అందరినీ ఇప్పుడు కృపాకాలంలో ఏకరీతిగా ఎంచుచూ ఉన్నాడు. మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అన్నప్పుడు యూదులు అన్యులు అని కూడా అర్థం. కాబట్టి కేవలం యూదులకే రక్షణ అనేటువంటి భావనలో అపోస్తలులు యూదులకే సువార్త ప్రకటిస్తూ ఉన్నారు తప్ప అన్యులకు సువార్త ప్రకటించలేదు. ఆ కారణం చేత అన్యులకును సువార్త ప్రకటించబడాలని దేవుని ఉద్దేశం అయి ఉన్నది. అన్యులను రక్షించబడతారు, అన్యులను పరిశుద్ధాత్మను పొందుతారు, అన్యులను పరిశుద్ధ సంఘములో భాగస్థులై ఉంటారు యూదులతో పాటు అనేటువంటి సత్యాన్ని అతనికి తెలియచేయటానికి ఈ దర్శనం 3 పర్యాయాలు చూయించి రెట్టించి అతనిని కన్విన్స్ చేశాడు, బోధించాడు పరిశుద్ధాత్మ దేవుడు. 17వ వచనం మొదలు 22వ వచనము వరకు పేతురు తనను వెతుకుతున్న వారిని గురించి
తెలియచేయబడటం విచిత్రం. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండునో అని తనలో తాను ఎటు తోచక ఉన్నాడు. 17వ వచనం, ఎటు తోచక ఉన్నాడు. అవును, నేను ఒక సేవకునిగా అనేక సందర్భాల్లో ఎటు తోచక ఉన్న అనుభవాన్ని నేను చూశాను. సోదరుడా, దేవుని వాక్యం అయితే ఈ విధంగా ఉంది. దేవుని యొక్క వాక్యములో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ఏమి నిర్ణయం తీసుకోవాలి అనేది ఇటు అటు ఎటు తోచనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కనిపిస్తాయి. దేవుని స్వరానికి లోబడటం, దేవుని యొక్క వాక్యానికి లోబడటం ఉత్తమమైనటువంటి మార్గం. దేవుడు దేనిని నిషిద్ధమైనదిగా ఎంచలేదు. దేవుడు మొట్టమొదటి నుండి దేనిని నిషిద్ధమైనదిగా ఎంచలేదు. యూదులు తమకు కలిగినటువంటి ప్రత్యేకతలను బట్టి తామే పరిశుద్ధులంగా, తామే దేవుని కుటుంబంగా భావిస్తూ వచ్చారు. అయితే అది ధర్మశాస్త్ర కాలంలో యూదులకు అది వర్తించింది. కానీ కృపాకాలం వచ్చింది. యేసు మరణం తర్వాత కృపాకాలం వచ్చింది. ఆ కృపాకాలంలో అందరూ సమానులు అనేది వారు గుర్తెరగలేదు. ఆ కారణం చేతనే ఈ అయోమయ స్థితి పేతురులో నెలకొని ఉంది. కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏది అని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారుపేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. ఎంత ఆశ్చర్యం! దర్శనం ఎంత క్లియర్గా ఉంది. యొప్పే ఊరి పేరు, చర్మకారుని సీమోను ఇంటి ఓనర్ పేరు, ఇంటి అడ్రస్ సముద్రపు అద్దరి, సముద్రపు వారన. చాలా క్లియర్గా చెప్పారు. అట్లానే వాళ్ళు విచారణ చేస్తున్న వారు కూడా ఇల్లు విచారించారు. ఇల్లు విచారించి కనుక్కున్నారు. వాకిట్లో నిలబడ్డారు. ఇంటి వాళ్ళని పిలిచారు. పేతురు గారు ఉన్నారా అని అడుగుతున్నారు. ఎలా తెలుసు? పేతురు ఆ ఇంట ఉన్నాడని వారికి ఎలా తెలుసు? అదే ఆశ్చర్యం. వచ్చిన వారు కైసరయ్య వారు. కైసరయ్య నుండి వచ్చిన వారు యొప్పేలో ఉన్నటువంటి వారిని అడుగుతున్నారు, పేతురు ఇక్కడ దిగి ఉన్నాడా అని. పేతురు ఆ దర్శనం గురించి ఆలోచిస్తున్నాడు. మేడగదిలో పైన ఆయన మిద్దె మీద కూర్చుని ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు దేవుని యొక్క ఆత్మ అతనితో మాట్లాడుతున్నాడు. ఇదిగో, 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు. నీవు లేచి కిందకి వెళ్ళి సందేహింపక వారితో కూడా వెళ్ళు, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతున్నారు. 3 మనుషులు నిన్ను వెతుకుతున్నారు. ఆ 3 నేనే పంపించాను. వాళ్ళతో వెళ్ళటానికి సందేహపడవద్దు. నీవు వారితో పాటు తప్పక వెళ్ళు అని చెప్పి, డోంట్ డౌట్ దెమ్, గో విత్ దెమ్, వారితో వెళ్ళు అని చెబుతున్నాడు. అర్థమవుతుందా? వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ గాడ్. దేవుని యొక్క ఆత్మ నుండి స్పష్టమైన సందేశాలే వస్తాయి. నేనే వారిని పంపాను. చూస్తున్నారా? ఇక్కడ మీరు ఒక్క మాట గుర్తించండి. ఒక పాపి రక్షించబడాలి అనగా దేవుడు తన ప్రణాళికను అమలుపరుస్తాడు. అన్యజనులు రక్షించబడాలి అనగా కొర్నేలికి దర్శనం ఇచ్చాడు. పేతురు యొక్క అడ్రస్ చెప్పాడు. పేతురుని పిలిపించుకోమన్నాడు. పేతురుకు వారు వచ్చినప్పుడు నేనే వారిని పంపానని పేతురుకు తెలియచేశాడు. వారితో పేతురు వెళ్ళటంకు సందేహించక వెళ్ళమని బోధించాడు. వారు వెళ్ళినప్పుడు తానే పేతురు ద్వారా సువార్త ప్రకటనలో వారిని కన్విన్స్ చేశాడు. వారికి పరిశుద్ధాత్మను కృమ్మరించి అనుగ్రహించాడు. ఈ కార్యాలన్నీ కూడా దేవుని ఆత్మ అదృశ్యుడై జరిగిస్తున్నాడు. హ్యూమన్ ఆర్ విజిబుల్ ఇన్ గాడ్స్ మినిస్ట్రీ, బట్ ద మెయిన్ వర్క్ హ్యాపెన్స్ త్రూ ద హోలీ స్పిరిట్ గాడ్. ముఖ్యమైనటువంటి రక్షణ కార్యం పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాడు. పైకి ఆయన వాడుకుంటున్న మనుషులు కనపడతాం కానీ అంతరాన దేవుడు తన ఆత్మ ద్వారా కార్యాన్ని జరిగిస్తున్నాడు అనే సత్యాన్ని మనం గుర్తెరగాలని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. 21వ వచనం, పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, మీరు వెదుకువాడను నేనే, మీరు వెదుకువాడను నేనే. చూస్తున్నారా? వారు ఆశ్చర్యపడి ఉంటారు. అదేమిటి, మేము అతన్ని వెతుకుతున్నామని అతనికి ఎలా తెలుసు? దేవుని యొక్క ఆత్మ అంత స్పష్టంగా నడిపిస్తున్నారు వారిని. మీరు వచ్చిన కారణమేమి అని వారిని అడిగిను. అందుకు వారు, నీతిమంతుడును, చూడండి కొర్నేలు యొక్క వివరణ,
నీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యూదాజనులందరి వలన మంచి పేరు పొందినవాడును, శతాధిపతియును అయినటువంటి కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలిపించి నీవు చెప్పు మాటలు వినాలని పరిశుద్ధ దూత వలన బోధించబడ్డాడు అని చెప్పారు. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను. ఆఫ్టర్ ఎంక్వైరీ మేడ్, దేవుని యొక్క మాట చేత, దేవుని ఆత్మ చేత ఒప్పించబడిన పేతురు వారిని లోపలికి పిలిచేయలేదు. నో ఓవర్ కాన్ఫిడెన్స్, ఏ విధమైనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించలేదు. వివరణ తెలుసుకున్నాడు. అర్థమవుతుందా? మీరెవరు అని అడిగాడు, ఎందుకు వచ్చారని అడిగాడు, కొర్నేలి ఇంటి నుంచి అని తెలుసుకున్నాడు, వీళ్ళే అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. అప్పుడు లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు. దేవుని సేవకులు, దేవుని యొక్క సేవకులు పేరిట అనేకులు గృహాలను దర్శిస్తున్నారు. జాగ్రత్త. వారిని ఎంక్వైరీ చేయాలి. వారి విశ్వాసం ఏమిటో తెలుసుకోవాలి, వారి బోధ ఏమిటో తెలుసుకోవాలి, వారి ఉపదేశం యొక్క మర్మమేమో తెలుసుకోవాలి, అది వాక్యానుకూలం అవునో కాదో తెలుసుకోవాలి. అప్పటి వరకు వారికి ఆతిథ్యం ఇయ్యరాదు, అప్పటి వరకు వారితో చేరరాదు. యేసుక్రీస్తు దేవుడని ఏ ఆత్మ ఒప్పుకొనదో అది పవిత్ర ఆత్మ కాదు అని దేవుని యొక్క వాక్యం తేటగా చెబుతోంది. అనేక మంది సేవకులు దేవుని సేవకులు మనం చెప్పుకుంటూ గృహాలకు వస్తూ వారు చాలా అబద్ధపు మాటలు, మోసకరమైన మాటలు చెబుతూ యేసు దేవుడు కాదని, యేసును ఒక ప్రవక్త అని, యేసు దేవుడు కాదని, యేసు నరుడు మాత్రమేనని, యేసు దేవుడు కాదని ప్రకటన చేస్తున్నారు. యేసు నరావతారి అయిన దేవుడని ఏ ఆత్మ ప్రకటించదో అది అపవిత్రాత్మ. కాబట్టి ఇక్కడ పేతురు కూడాను తాను ఆఫ్టర్ కన్ఫర్మింగ్ ఆల్ ద డీటెయిల్స్, అతనికి చెప్పబడినవన్నీ కన్ఫర్మ్ చేసుకున్నాకే వాని ఇంటిలోనికి రానిచ్చాడు. విశ్వాసులు తమ ఆత్మీయ జీవితాలను గురించి జాగ్రత్త తీసుకోవాలని మనవి చేస్తున్నాను. 23వ వచనం నుండి 33వ వచనం వరకు ఇది అద్భుతమైన వాక్య భాగం. ప్రపంచ చరిత్రలోనే అన్య జనాంగానికి మొట్టమొదటిగా సువార్త ప్రకటించబడి, అన్య జనాంగానికి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడిన సందర్భం ఈ 10 వచనాల్లో మనకు కనిపిస్తుంది. చదువుకుందాం. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరిను. యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. యొప్పే నుంచి కొంతమంది సహోదరులు పేతురుతో కూడా అకంపెనీ అయ్యారు. ఒంటరిగా వెళ్ళలేదు పేతురు. మరునాడు వారు కైసరేలో ప్రవేశించారు. అప్పటికే కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండును. దాట్ ఈస్ ద ప్రిపేర్డ్నెస్. పేతురు వస్తాడు అని తెలిసినటువంటి కొర్నేలి, దేవుని యొక్క దూత చెప్పాడు, అది కరెక్టో కాదో, అవునో లేదో అనే సందేహం కొర్నేలిలో లేదు. కొర్నేలు నమ్మాడు, దేవుని దూత చెప్పినది నమ్మాడు. అందుకే పేతురు రాకమునిపై ముఖ్య స్నేహితులందరినీ పిలిపించుకొని తన ఇంట పెట్టి ఎదురు చూస్తూ కూర్చునున్నాడు. ఎప్పుడైతే పేతురు వచ్చాడో, పేతురు లోపలికి రాగానే కొర్నేలి అతను ఎదుర్కొని పాదముల మీద పడి నమస్కారం చేసిన. అది అతని భక్తికి తార్కాణం. ఇవాళ మేము భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో హైందవ సహోదరులు సాష్టాంగ నమస్కారము భక్తులు చేయటం అనేది, స్వాములకు భక్తులు చేయటం అనేది మేము చూస్తున్నాం. అది వారి భక్తికి నిదర్శన, వారి దీనత్వానికి నిదర్శన. కొర్నేలి కూడా ఆ విధంగా చేస్తే క్రైస్తవ్యంలో అది చోటు లేదు. విశ్వాసులు దేవుని సేవకులకు సాగిలపడి నమస్కరించే సంస్కృతి లేదు బైబిల్లో. ఎందుకంటే ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానులే, అందరూ సమానులే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. అప్పుడు పేతురు అన్నాడు, నీవు లేచి నిలబడు, నేను కూడా నరుడని అని చెప్పి అతనిని లేవనెత్తును. అంటే సాష్టాంగ నమస్కారం యూదులు దేవునికి మాత్రమే చేస్తారు. సాష్టాంగ పడుట అనే భంగిమ సంపూర్ణ సమర్పణను సూచిస్తుంది. మానవుడు సంపూర్ణ సమర్పణ దేవుని ఎదుట మాత్రమే ప్రదర్శించాలి తప్ప వేరొక విధంగా ప్రదర్శించకూడదు, వేరొకరి ఎదుట ప్రదర్శించకూడదు.
కాబట్టి నేను నరుడని, నేను దేవుణ్ణి కాదు నువ్వు సాష్టాంగ పడటానికి. నువ్వు సాష్టాంగ పడాల్సింది దేవునికి తప్ప నరునికి కాదు. నేను నరుడను, నేను శక్తిహీనుడను, నేను సేవకుడిని మాత్రమే, శక్తి దేవుని యందున్నదని అతడు తెలియజేశాడు. 27వ వచనం, అతడు మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండట చూచెను. దేవునికి స్తోత్ర. నీ ఇంట ఎప్పుడైనా అనేక మంది కూడుకొని దేవుని వాక్కు కొరకు ఎదురు చూచిన అనుభవం నీ గృహంలో ఉన్నదా? కొర్నేలి గృహంలో వాక్యం ఎరుగనటువంటి వారు అనేకులు కూడుకొని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. ఇది మంచి పరిణామము అని నేను మనవి చేస్తున్నాను. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను, అట్టివాణిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడు అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు. ఆ యొక్క 4 చెంగుల దుప్పటి దర్శనం అదే. ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదు. దేవుని చేత ప్రతి మనుషుడు అంగీకరింపబడుటకు సిద్ధముగానే ఉన్నాడు అని చెప్పి దేవుడు నాకు చూపించాడు. కాబట్టి నన్ను పిలిపించినప్పుడు అడ్డమేమయో చెప్పక వచ్చి తిని. యూదులైతే రారు, కానీ యూదుడైనటువంటి పేతురు వచ్చాడు అంటే అది దేవుడు అతనికి బయలుపరిచినటువంటి ట్రూత్ను బట్టి వచ్చాడు. అందుకే నేను ఆటంకం చెప్పలేదు, అడ్డు చెప్పలేదు. అన్యులైన మీ యొద్దకు నేను వచ్చాను. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, నన్ను ఎందుకు పిలిపించారు అని అడిగాడు. అందుకు కొర్నేలి తనకు కలిగిన దర్శనం చెప్పాడు. 4 దినాల క్రిందట పగలు 3 గంటలప్పుడు ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేస్తున్నాను. ఎవరికి ప్రార్థిస్తున్నాడు? కొర్నేలి అన్యుడైనప్పుడు కొర్నేలికి యెహోవా దేవుడు తెలుసా? తెలియదు. కానీ అతను ప్రార్థిస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటున్నాడు. ప్రకాశమానమైన వస్త్రాలు ధరించిన వాడు ఒకడు నా ఎదుట నిలిచాడు. కొర్నేలి నీ ప్రార్థన వినబడింది అన్నాడు. ఎవరికి చేస్తున్నాడు కొర్నేలి ప్రార్థన? దట్ వాజ్ అన్నోన్ హియర్. అతడు ప్రార్థనలు, అతడు ధర్మకార్యాలు ఎవరికి చేస్తున్నట్లు? ఒకవేళ అతనికి యెహోవా తెలుసుంటే కనుక అతడు కూడా బలులనిచ్చే సంప్రదాయాల్లో దేవునికి యెరూషలేముకు వచ్చేవాడు కదా. కనుక అతని యొక్క విధానాలు చూచినప్పుడు అతడు అన్యుడని చెప్పబడుతున్నాడు. అన్యుడని తెలియకయే అతడు చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఒక మనిషిని దేవుడు రక్షించాలి అని అనుకున్నాడు అంటే అతను దేవుని యొక్క సంకల్పంలో ఉన్నాడు. దేవుని సంకల్పంలో ఉన్నటువంటి వాడు దేవుణ్ణి వెతుకుతూ ఉంటాడు. దేవుని వెతుకుతూ ఉన్నవాడు నిజముగా వెతుకుతున్న వాడిని దేవుడు దర్శిస్తాడు. దేవుడు అతని రక్షణార్థమైనటువంటి మార్గాలను అతని ఎదుటకు తీసుకొని వస్తాడు. అతడు దాన్ని గుర్తించి లోబడితే రక్షించబడతాడు. కనుక సువార్త ఈరోజు ప్రకటించబడుతోంది అని అంటే సర్వలోకాన్ని దేవుడు ప్రేమించి వారు దేవుని వెతుకుతున్నారని చెప్పి వారికి తన యొక్క ప్రత్యక్షతను సువార్త ద్వారా అందించడానికి దేవుడు సువార్తికులను పంపిస్తున్నాడు. ఈ సత్యాన్ని లోకం గుర్తెరగాలి. కొర్నేలి నీ ప్రార్థన వినబడెను. 31వ వచనం, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముగా ఉంచబడ్డాయి కనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురును మారు పేరు గల సీమోను పిలిపించు. అతడు సముద్రపు అద్దరిన ఉన్న చర్మకారుడైన సీమోని ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పెను. వెంటనే నిన్ను నేను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది, నీవు రావటం చాలా సంతోషం, మాకు మంచిది, మాకు శుభము. నీవు చెప్పగలుగుతున్నావా? ఒక దైవ సేవకుడు నీ గృహానికి వచ్చినప్పుడు నీవు వచ్చింది మంచిది. బికాజ్ యూ బ్రాట్ గుడ్ టైడింగ్స్. నీవు మా కొరకు మంచి లేఖార్థములను తీసుకుని వచ్చావు, నువ్వు దైవ సేవకుడు, నీవు రావటం మాకు మంచిది అని వాళ్ళ సేవకులంగా ఉన్నవారిని గురించి చెప్పగలుగుతున్నామా? ఒక సేవకుడు ఒక గృహానికి వచ్చినప్పుడు రకరకాలుగా తెలుస్తున్న విశ్వాసులు ఈ దినాల్లో కనిపిస్తున్నారే. ఒక సేవకుడు గృహానికి రావటం మంచిదిగా భావించే స్థాయిలో కుటుంబాలు ఉంటున్నాయా? ప్రభువు నీకు ఆజ్ఞాపించినవి వినుటగా ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూర్చున్నాము. బిఫోర్ గాడ్ వీ ఆల్ హ్యావ్ సిట్ హియర్.
దేవుని ఎదుట మేము కూర్చున్నాము. గాడ్ ఈజ్ వాచింగ్ అస్. హీ ఈజ్ లుకింగ్ ఎట్ అవర్ హార్ట్స్. దేవుడు పైనుండి మా హృదయాలను చూస్తున్నాడు. మేము కూర్చుని ఉన్న స్థలాన్ని చూస్తున్నాడు. దేవుని ఎదుట కూర్చున్నట్లుగా మేము ఇప్పుడు నీవు చెప్పింది వినటానికి కూర్చున్నాము. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లు మాట్లాడుతున్నాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఈ భక్తులిద్దరి యొక్క సంభాషణలో ఎటువంటి మధురమైన అంశాలు దొర్లుతున్నాయి. దేవుని పట్ల ఎటువంటి ఘనమైనటువంటి రుజువులు దొర్లుతున్నాయి. దేవుని యొక్క ప్రేమ తార్కాణం వీరి మాటల్లో వ్యక్తీకరించబడుతోంది. ఇదిగో నేను చెబుతున్నాను, నిజముగా దేవుడు పక్షపాతి కాడు. 2వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథములో సంఘ స్థాపన కొరకు యెరూషలేములో ప్రసంగం చేసిన ఆ పేతురు గారు 3వ అధ్యాయంలో శృంగారముని దేవాలయం యొద్ద కుంటివాడిని బాగు చేసినప్పుడు పేతురు గారు, అలా మీరు చూస్తూ వెళితే తబిత అనేటువంటి దోర్కానేమని లేపినటువంటి పేతురు గారి వరకు ఆయనకు తెలియదు దేవుడు పక్షపాతం లేనివాడనే భావన అతనికి తెలియదు. ఎప్పుడైతే కొర్నేలి ఇంటికి అతడు వచ్చాడో దేవుని యొక్క ప్రత్యక్షమైన ఆ సంకల్పం తెలుసుకోగలిగాడో వెంటనే డిక్లేర్ చేస్తున్నాడు, గాడ్ హ్యాజ్ నో పార్షియాలిటీ. దేవునికి పక్షపాతము లేదు అని నేను నిజముగా గ్రహించాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు. ఆయన అంగీకరిస్తాడు అంటే ఆయన వారికి సువార్తను పంపి సువార్త వారు అంగీకరించేట్టుగా చేసి వారిని తన జనంగా చేసుకుంటాడు. నీతి గలవారిని, భక్తి గలవారిని, భయభక్తులు గలవారిని, ప్రార్థనాపరులను, భక్తిపరులను భారతదేశంలో అనేక మంది ఇట్లాంటి వారు ఉన్నారు. అన్య జనాంగంలో వారికి సువార్త ప్రకటించడం ఒక్కటే మార్గం. వారికి సువార్త ప్రకటించబడినప్పుడు వారు దేవుని ఎరుగుతారు. ఇవాళ హిందూ మిలిటెంట్స్ గోలెత్తి మాట్లాడుతున్నారు. కారణం ఏమిటంటే అనేక మంది నీతిమంతులు, ప్రార్థనా పరులు, భక్తి పరులు, విశ్వాసులుగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు అన్య జనాంగం నుంచి. విస్తారమైనటువంటి అన్య జనాంగము యేసుక్రీస్తు నామము క్రిందకు వచ్చేస్తున్నారు. 21వ శతాబ్దంలో దేవుని యొక్క మహాకృప చొప్పున అన్యులు అనేక మంది రక్షించబడుతున్నారు మన దేశంలో. దానిని బట్టి సంఘాన్ని హింసించాలని అన్య జనాంగము యొక్క ఆసక్తి కలిగినటువంటి వారు, ఇతర మతాల ఆసక్తి కలిగిన వారు ప్రణాళికలు చేస్తూ ఉండటం కూడా సమాచారం మనకు వినబడుతూనే ఉంది. చూడండి 35వ వచనంలో, ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు యూదులకు ప్రభువు కాదు, యేసుక్రీస్తు అన్యులకును ప్రభువే, యేసుక్రీస్తు హేతువాదులకును ప్రభువే, యేసుక్రీస్తు నాస్తికులకు ప్రభువే, యేసుక్రీస్తు యూదులకు ప్రభువే, మహమ్మదీయులకు ప్రభువే, హిందువులకు ప్రభువే, సిక్కులకు ప్రభువే. ప్రతి మతానికి, ప్రతి జాతికి, ప్రతి కులానికి, ప్రతి ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ కూడా ఏకైక ప్రభువు యేసుక్రీస్తే అని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తోంది. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. ఇశ్రాయేలీయులకు ఒక వర్తమానం యేసుక్రీస్తు ద్వారా వచ్చింది, అది మీకు కూడా తెలుసు. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి అది మీకు తెలుసు. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను అనేదియే. దేవుడు ఆయనకు తోడై ఉండను కనుక ఆయన మేలు చేస్తూ అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచుచూ సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానును వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. మేము ఆయనకు సాక్షులము. ఆయనను వేలాడదీసి చంపారు, 3వ దినాన దేవుడు లేపాడు, ఆయన మాకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షతలకు మేము సాక్షులం.
యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర అంతా కూడా 3 వచనాల్లో చెప్పేశాడు వారి ఎదుట పేతురు గారు. దేవుడు యూదుల మధ్యకు పంపించినటువంటి మెస్సియా యేసుక్రీస్తు, ఆయనే రక్షకుడు. ఆయనకు మేము సాక్షులము అని చెబుతున్నాడు. మాకు మాత్రమే ఆయన ప్రత్యక్షతలు దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే మేము ఆయనతో అన్నపానములు పుచ్చుకుని ఉన్నాము. ఇది కాకుండా దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతినిగా ఆయనను నియమించాడు అని ప్రజలకు ప్రకటించి దృఢముగా సాక్ష్యమియ్యాలని మాకు ఆజ్ఞాపించాడు. మనుషులందరికీ తీర్పు తీర్చబోయేడు ఒక దినమును దేవుడు నియమించి ఉన్నాడు. అపోస్తలుల 17:30 చెబుతున్నాడు. మనుషులందరికీ దేవుడు తీర్పు తీర్చబోయేది ఒక దినము నియమించాడు. అది కూడా ఒక నరుని ద్వారా తీర్పు తీర్చబోయేది దినం నియమించాడని చెప్పాడు. ఆ నరుడు ప్రభువైన యేసుక్రీస్తే అని పేతురు గారు ఇక్కడ సాక్ష్యాన్ని చెబుతున్నాడు. ఆయనను గురించి సాక్ష్యం ఇయ్యాలని, దృఢంగా సాక్ష్యం ఇయ్యాలని మాకు ఆజ్ఞాపించాడు. ఆయన యందు పాప క్షమాపణ విశ్వాసముంచువాడు పొందుతాడని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. 43వ వచనం వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్స్. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన మూలముగా, ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చారు. పాత నిబంధనలోని ప్రవక్తలు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున రక్షణ పొందుతారు ప్రజలని, విశ్వసించిన వారు రక్షించబడతారనే సాక్ష్యం కూడా ఇచ్చారు. ఇది ఇజ్రాయేలు యొక్క చరిత్రలో జరిగినటువంటి ఘనమైన ఘట్టాలివి. 44వ వచనం పేతురు ఈ మాటలు ఇంకా చెబుతూనే ఉన్నాడు. దేవునామానికి స్తోత్ర. అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు వారి అంతరంగాలను ఒప్పించాడు. లోకమును గురించి, తీర్పును గురించి, పాపమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు కొర్నేలి ఇంటిలో ఉన్న అన్య జనాంగాన్ని ఒప్పించి వారి మీదకు బలముగా దిగి వచ్చాడు. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ అనే వరము అన్యజనుల మీద సైతం కృమ్మరించబడి చూసినప్పుడు విభ్రాంతి నొందారు. యొప్పే నుండి పేతురు గారితో వచ్చినటువంటి విశ్వాసులైన యూదులు అన్యజనుల మీదకు తమ మీదకు దిగి వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటం చూచి విస్మయము, విభ్రాంతి పొందారు. అన్యజనులకు ఇంత గొప్ప కృప అనుగ్రహించబడిందా అని చెప్పి వారు సంతోషపడ్డారు. ఏలయనగా వారు కూడా భాషలతో మాట్లాడుతూ దేవుని ఘనపరుస్తూ ఉండగా ఆ విశ్వాసులు విన్నారు. అన్యజనులు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే భాషలలో మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ ద సైన్ ఫర్ అన్బిలీవర్స్. అవిశ్వాసులైన వారికి విశ్వాసులైనటువంటి వారు భాషలతో మాట్లాడుట ఒక సూచనగా కనబడుతోంది. దే లెర్న్ దట్ దే వర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్. ప్రజలందరికీ ఏం తెలుస్తుందంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు వీరు అనేది వారి వారి భాషల్లో మాట్లాడుతుండగా అక్కడున్న ప్రజలకు అర్థమవుతోంది. కనుక ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరుస్తున్నారట. అది యొప్పే నుండి వచ్చిన విశ్వాసులు విన్నారు. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమునందు వారు బాప్తిస్మం పొందాలని ఆజ్ఞాపించాడు. తర్వాత కొన్ని దినములు తమ యుద్ధ ఉండుమని వారు అతనిని వేడుకున్నారు. కనుక పరిశుద్ధాత్మను పొందినటువంటి వీరు తప్పక నీటి బాప్తిస్మం పొందాలని ఆజ్ఞ పొందారు. ఎందుకంటే అది సంఘములో చేర్చబడుటకు బాహ్య గురుతు. రక్షించబడుట అంతరంగ సంబంధమైన ఆత్మకు చెందినది. రక్షించబడుట అంతరంగ సున్నతి. నీటి బాప్తిస్మము బాహ్యపు గురుతు. ఏదైతే అంతరంగంలో సంభవించిన సంభవం అన్నదో దానికి బాహ్య సంబంధమైన గురుతు నీటి బాప్తిస్మం. కాబట్టి మీరు సంఘములో చేరేటట్లుగా, సంఘానికి తెలిసేటట్లుగా మీరు నీటి బాప్తిస్మము చేత సాక్ష్యం ఇచ్చి మీ అంతరంగాల్లో పరిశుద్ధాత్మ బాప్తిస్మం సంభవించిందని మీరు తెలియచేయాలి అనే సూచన వారికి తెలియచేశాడు పేతురు గారు. పేతురు తెలియచేసి
వారి యొద్ద నుంచి వెళ్ళటానికి ఆయన తీర్మానించుకున్నాడు. అయితే వారైతే కొద్ది దినాలు ఉండమని బ్రతిమలాడారు. సోదరుడా సోదరి, 10వ అధ్యాయంలో అన్య జనాంగము పరిశుద్ధాత్మ చేత నింపబడి విశ్వాసము చేత పాపక్షమాపణ అనుభవించి దేవుని యొక్క మహిమార్థమై దేవుని భాషలతో ఘనపరుస్తూ వారు కూడా యూదులతో సమానులుగా ఉన్నట్లుగా ప్రకటించబడుతున్నారు. ఇది ఎంత గొప్ప భాగ్యం. అప్పుడు మంద ఒకటి ఉండును అన్న మాట నెరవేరటానికి ఒక ప్రారంభమైనట్లుగా మనం చూస్తాము. అప్పటి వరకే యూదులకు రక్షణ అనుకున్నటువంటి పేతురు మరియు అతనితో వచ్చిన విశ్వాసులు అన్యజనులను రక్షించబట్టం చూచి సంభ్రమాశ్చర్యాలు పొందారు. మనమున్నది 10వ అధ్యాయంలో. 9వ అధ్యాయంలోనే అన్యజనాంగాన్ని రక్షించటం కొరకు, అన్యజనాంగానికి అపోస్తలులుగా ఉండటం కొరకు యూదులలో నుండి సౌలు అనేటువంటి వ్యక్తిని దేవుడు తన కొరకు, తన నామము కొరకు ఎన్ని కష్టాలు అనుభవించాలో తెలియపరుచున్నట్లుగా సాధనంగా ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు కంటే ముందుగా అన్యజనులకు సువార్త ప్రకటించిన వాడు పేతురు గారే. అన్యజనులకు అపోస్తలుడైనప్పటికీ కూడా అన్యజనులకు మొదటి సువార్త ప్రకటించిన వాడు పేతురు అని కొర్నేలియంట సన్నివేశాన్ని బట్టి మనం తెలుసుకుంటాం. ఇక్కడ నేను 10వ అధ్యాయాన్ని ముగిస్తున్నాను.